గంగా 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 పిల్ల ఎప్పటి నుంచి ఏడుస్తుంది? నీకేం వినిపించట్లేదా? దీన్ని కాస్త చూసుకో. నేను వెళ్ళి పాలు తెస్తాను. ఏమైంది లక్ష్మి? పిల్ల ఎందుకు ఏడుస్తుందలా? ఆకలేస్తుందేమో. ఆయన నువ్వెందుకు నిద్రనిచ్చావమ్మా? నువ్వు వెళ్ళి పడుకో. గంగ ఉందిగా, తనే చూసుకుంటుందిలే పిల్లని. అలాగే దాన్ని ఒళ్ళో పెట్టుకుని కూర్చుంటే అది ఏడుపు మానదు. లేచి హాలు అటు ఇటు తిప్పు. నేను వెళ్ళి పాలు తెస్తాను. నా బట్టలు కూడా తడిపేసింది. మెల్లగా మెల్లగా చూసుకో, కింద పడేకు. ఓ ఏడు పాపే చిన్నారి, నువ్వు మా బంగారు తల్లివి కదూ. ఇదిగో ఇది పట్టించు. నేను వెళ్ళి బట్టలు మార్చుకుని వస్తాను. అంట్లన్నీ అలాగే ఉన్నాయి. మమ్మీ మమ్మీ, ఏమైంది తల్లి? అంట్లన్నీ అలాగే ఉన్నాయి. పని మనిషి ఏమైంది? పని మనిషి కూడా ఇవాళే సెలవు పెట్టింది. వీళ్ళందరూ చాలా పని దొంగలు. ఎక్కడికి చచ్చిందో ఏమో. బోల్డ్ అంత పని ఉంది. నేనొక్కదాన్ని ఎలా చేస్తాను? అంట్లు, బట్టలు, వంట కూడా చెయ్యాల్సింది. హోరి భగవంతుడా, ఈ గంగ కూడా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎవరికి తెలిసి ఎక్కడికి వెళ్ళిందో? గంగా గంగా, వస్తున్నా. ఎందుకలా అరుస్తున్నావు? చాలా సేపటి నుంచి అరుస్తున్నాను. వినిపించడం లేదా నీకు? ఎక్కడికి వెళ్ళావు? స్నానం చేయడానికి వెళ్ళాను నేను. సరే, ఎలాగొచ్చావుగా, లోపలికెళ్ళి అంట్లన్నీ తోమే. ఎందుకు? ఆ పని చేసి పని మనిషి రాలేదా? ఓహో, అంటే మహారాణి గారికి పని మనిషి కావాల్సి వచ్చిందా? పని మంచి రాలేదు తల్లి. అందుకే నీకు చెప్తున్నాను. ఇప్పుడు మమ్మీ పనంతా చేస్తూ ఉంటే ఇక చిన్న పాపను ఎవరు చూస్తారు చెప్పు? ఇక నేనేమో వంట చెయ్యాలి కదా, లేదంటే నేనే చూసుకునేదాన్ని. నువ్వు ఇంట్లో పెద్ద కూతురు కదా, అందుకని మీ మమ్మీకి నువ్వు సాయం చేయకూడదా? ఎందుకు చేయను? తప్పకుండా చేస్తాను. శబాష్, చాలా గొప్పగా చెప్పావు. అయితే వెళ్ళి అంట్లు మొత్తం తోమేసేయి. తర్వాత చీపురుతో ఇల్లుడు, సరేనా? వెళ్ళు బంగారు తల్లి. చాలా మంచి పిల్ల.